హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైడర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి కొంచెం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి బేసిక్స్ చూద్దాం. సో ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే మనకు తెలుసు ప్రతి ఒక్క మ్యాటర్ అనేది కొన్ని లక్షల కోట్ల లేదా ఒక్కోసారి లెక్కేయలేనన్ని యాటమ్స్తో తయారై ఉంటుంది. సో ఫస్ట్లో అయితే అందరూ ఈ యాటమ్స్ అనేవి చాలా చిన్న పార్టికల్స్, ఈ యాటమ్స్ కన్నా చిన్నవి ఇంక లేవు అనుకున్నారు. కానీ చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేశాక చెప్పారు యాటమ్స్ అనేవి చిన్నవి కాదు, యాటమ్స్ కన్నా ఇంకా చిన్న ఇండివిజువల్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. అవే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అండ్ ప్రోటాన్స్ అనేవి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ అనేది వచ్చేసి న్యూట్రల్ ఛార్జ్, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. సో మనకి ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వీటి యొక్క అలైన్మెంట్ వల్లే ఒక స్ట్రక్చర్ లేదా ఒక ఎలిమెంట్ ఇలా డిఫరెంట్ అయిపోతూ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ హైడ్రోజన్కి హీలియంకి నాట్ ఓన్లీ హైడ్రోజన్, హీలియం, మనం ఉన్న 118 ఎలిమెంట్స్లో చూసుకుంటే ఎలక్ట్రాన్స్ అనే ఒక డిఫరెన్స్ వల్లే మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి కదా. సో దీన్నే మనకి యాటమ్స్ అండ్ ది రిడ్యూసిబుల్ పార్టికల్స్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ ఎలక్ట్రాన్స్ అనేవి దేంట్లో అయినా ఉంటాయి. మ్యాగ్నెటిజం ఎందుకు ఉందంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ కరెంట్ ఎందుకు పాస్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ తర్వాత కొలిషన్ ఎందుకు జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ గుద్దుకుంటున్నాయి కాబట్టి, స్టాటిక్ ఫోర్స్, ఫ్రిక్షన్ అవస్తున్నాయి. ఏంటి ప్రతి దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనకి న్యూటన్ ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ బాడీని చూసుకుంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటే అది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అనేసి అంటాం. సో మనకి ఇవి కెమికల్ రియాక్షన్స్, అటామిక్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ ఉన్నప్పుడు మనకి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. తర్వాత చూద్దాం ఇవి నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అంటే మనకి ఎలక్ట్రాన్స్ కన్నా ప్రోటాన్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అంటాం. ఇది కొన్ని ఎవ్రీడే అప్లికేషన్స్లో కూడా మనం వాడుతూనే ఉంటాం, లైక్ బ్యాటరీస్లో, తర్వాత స్పెక్ట్రోమెట్రీ, బయాలజీలో, మెడిసిన్స్లో ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో దీన్నే మనం నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఇది మాత్రం మనం చాలా ఫెమిలియర్గా వాడతాం. ఇది లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేవి లేకుండా లేవు. మేజర్ పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇదే ప్లే అవుతుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, ట్రాన్సిస్టర్స్, క్యాథోడ్ రేస్ ట్యూబ్స్, మ్యాగ్నెటిజం, కెపాసిటర్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇలాంటి వాటిల్లో నెగిటివ్ ఛార్జ్డ్ బాడీస్ మనం ఎక్కువగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ చూసుకుంటే 1.6 × 10⁻⁻19 కూలుమ్. సో కూలుమ్ అనేది వచ్చేసి SI యూనిట్ ఆఫ్ ఛార్జ్, అంటే మనకి కూలుమ్ అనేది ఒక C అనేది ఒక SI యూనిట్. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ చూసుకుంటే 9.0 × 10⁻31 kgs. తర్వాత రేడియస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ చూసుకుంటే R = 1.9 × 10⁻15 మీటర్స్. E/m రేషియో చూసుకుంటే 1.77 × 10⁻11 కూలుమ్స్ పర్ కేజీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. మనకి ఎలక్ట్రాన్ అనేది అంటే మనకి ఒక యాటంలో ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు యాటమ్ మీద అంటే ఆ ఎలక్ట్రాన్ మీద 2 టైప్ ఆఫ్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ, నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అనేది దాని మోషన్ వల్ల డెవలప్ అయితే, పొటెన్షియల్ ఎనర్జీ అనేది వచ్చేసి ఛార్జ్ అంటే న్యూక్లియస్ మీద ఉండే ఛార్జ్. ఫర్ సపోజ్ 3+2- ఇలాగా ఏవో ఛార్జ్ ఉంటుంది కదా, ఆ ఛార్జ్ వల్ల మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి ఎంత దూరంగా వెళ్తే అంత ఎక్కువ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది దూరంగా వెళ్తుంటే ఎలక్ట్రాన్ మీద అట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతుంది. ఎందుకంటే మనకి న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ఉంటాయి అక్కడ. సో ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అవి దగ్గరగా ఉంటే బాగా అట్రాక్ట్ అవుతాయి, అండ్ దూరంగా వెళ్తే అట్రాక్షన్ పవర్ తగ్గుతూ వెళ్తుంది కదా. సో దీనివల్లే ఇప్పుడు జనరల్ దగ్గరగా ఉంటే అది అట్రాక్షన్ పవర్ని తట్టుకోవాలి, నెక్స్ట్ రొటేటింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి కదా. సో మనకి దూరంగా వెళ్తే అట్రాక్టింగ్ పవర్ తగ్గుతుంది, ఓన్లీ రొటేటింగ్ పవర్ అప్పుడు పెరుగుతుంది. సో దీనివల్ల మనకి టోటల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ వచ్చేసి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఏదైనా యాటమ్స్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ప్రకారం మెటీరియల్స్ని క్లాసిఫై చేస్తే
కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్స్గా ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి 4 కన్నా తక్కువ ఉంటే అది కండక్టర్, అదే 4 కన్నా ఎక్కువ ఉంటే అది ఇన్సులేటర్, లేదా 4కి సమానంగా ఉంటే అది సెమీ కండక్టర్ అంటాం. సో మనకి ఈ కాన్సెప్ట్ అంతా మనకి ఈ ఈసీఈ చదివే వాళ్ళు ఎక్కువగా సెమీ కండక్టర్స్ మీదే డిజైన్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఐసీస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే ఇప్పుడు మనకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో నుంచి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఈజీగా తీసేయగలమో వాటినే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటూ ఉంటాం. కండక్టర్స్లో అంటే మనకి కండక్టర్స్లో చాలా లార్జ్ నెంబర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇన్సులేటర్లో దానికి వైస్ వర్సా అంటే చాలా తక్కువ ఉంటాయి. కానీ సెమీ కండక్టర్ చూసుకుంటే రూమ్ టెంపరేచర్ దగ్గర తక్కువ ఉన్నా సరే ఇక హయ్యర్ టెంపరేచర్స్లో ఎక్కువ ఉంటాయి. అందుకే అది బోత్ ఇన్సులేటర్ అండ్ కండక్టర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే అసలుకి ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కాపర్ స్ట్రిప్, అంటే ఇది ఒక కండక్టర్ అనుకోండి. కాపర్ అనేది ఒక కండక్టర్ కాబట్టి ఇది ఒక కండక్టర్ అనుకోండి. నెక్స్ట్ మనకు కాపర్లో చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇటు సైడ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇటు సైడ్. మీకు ఇక్కడ కన్వెన్షనల్ కరెంట్ అనేసి ఇటు డైరెక్షన్ చూపిస్తుంది, అదే ఫ్రీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మీకు ఇటు డైరెక్షన్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ కన్వెన్షనల్ కరెంట్ అంటే ఏంటంటే మనం ఊహ ప్రకారం కరెంట్ అనేది ఎటు ఫ్లో అవుతుంది అనుకుంటున్నాం, అదే కన్వెన్షనల్ కరెంట్. సో మనకి ఊహ ప్రకారం పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కరెంట్ వెళ్తుంది అనుకుంటాం, కానీ ఒరిజినాలిటీలో అది నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తుంది. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో మాత్రమే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వెళ్తే మనకి కరెంట్లోనే 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టడీ కరెంట్, వేరియింగ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్. స్టడీ కరెంట్లో చూసుకుంటే మ్యాగ్నిట్యూడ్ మారదు, అంటే మనకి పొజిషన్ కరెంట్ అనేది కాన్స్టాంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి బ్యాటరీస్ లైక్ డీసీ పవర్ సప్లై ఉంటుంది చూసారా, ఆ డీసీ పవర్ సప్లైలో స్టడీ కరెంటే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేరియింగ్ కరెంట్, మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం వేరియింగ్ కరెంట్ అంటాం, మీరు ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ కరెంట్, మనకి హౌసెస్లో ఉండేది 230 లేదా 240 లేదా 220 వోల్ట్స్ 50 హెర్ట్జ్ ఇలా చూపిస్తాం కదా, ఇదే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేసి. మీరు ఇక్కడ గ్రాఫ్లో చూడొచ్చు. ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసి T/2 అనే పాయింట్ దగ్గర ఒక వేవ్ ఎండ్ అయ్యి, అంటే మనకి ఇది కూడా సిమిలర్ టు వేవ్స్ కాన్సెప్టే. సో మనకి ఏసీ జనరేటర్స్ కానీ ఇలాగా సైన్ వేవ్ ఫామ్ లేదా కొసైన్ వేవ్ ఫామ్. ఈ సైన్ వేవ్ ఫామ్ అంటే అది కూడా 0 to π/2 π అలా చూపిస్తాయి కదా. సో దాన్ని బట్టే మనం ఈ సైన్ లేదా కొసైన్ వేవ్ ఫామ్స్ అంటాం. మనకి ఇప్పుడు ప్రజెంట్గా ప్రతి ఒక్కళ్ళ ఏసీ సర్క్యూట్స్ మాత్రమే ఉంటాయి, ప్రతి హౌసెస్లో డీసీ అనేవి వాడడం. ఇన్వర్టర్స్ వీటి నుంచి మనకి డీసీ వస్తుంది. సో మనకి ట్రైన్స్లో కూడా డీసీ ఉంటుంది. ఈ వీడియో కింద ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ వీడియోస్ వస్తే మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు.